సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి పనిచేస్తుందండి. అతి తక్కువ క్వాలిఫికేషన్స్తో మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. 10th లెవెల్లో దాదాపు 179 పోస్టులు అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మిస్ కాకండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే దీన్ని అప్లై చేసుకోవడానికి మనకి August 1 నుంచి August 31 వరకు టైం ఉందండి. మనం అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసాం అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ కానీ మన డీటెయిల్స్ ఏమైనా అడ్రస్ కానీ ఇట్లాంటివన్నీ మిస్టేక్ చేసినప్పుడు మనకి మాడిఫికేషన్ చేసుకోవడానికి September 3 నుంచి 5 వరకు అయితే టైం ఇచ్చారండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అండి. ఈ నోటిఫికేషన్లో ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అనేవి 2 విధాలుగా డివైడ్ చేశారండి. ఒకటి వచ్చి ఎక్స్పీరియన్స్కి సంబంధించినవి, ఇంకోటి వచ్చి ఓన్లీ 10th క్వాలిఫై అయిపోతే సరిపోతుందండి. 10th సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, ఇంకేం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇప్పుడు నేను చూపించేవి ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి. ఇక్కడ చూడండి, MTS అనిమల్ అటెండెంట్. దీనికంటే అనిమల్ హస్బెండరీకి సంబంధించి మనకి ఏదైనా సర్టిఫికేట్ ఉండాలండి. ఇంకోటి వచ్చి MTS మెకానిక్ రూమ్ అటెండెంట్, అంటే 10th పాటు ITI కంప్లీట్ చేసి ఉండాలండి. అలాగే ఇంకోటి MTS ఫార్మసీ అటెండెంట్, అంటే ఫార్మసీ ఏదైనా కోర్సు ఉండాలండి. MTS వార్డ్ బాయ్ అండి. దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 1 year ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ మనం వార్డ్ బాయ్గా MTS వర్కర్గా పనిచేసినట్ల సర్టిఫికేట్ అయితే ఉండాలండి. నెక్స్ట్ వచ్చి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చి జనరల్ అండి. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి. ఓన్లీ 10th సర్టిఫికేట్ కానీ ఈక్వలెంట్ 10th సంబంధించి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉంటే పర్లేదండి. టోటల్గా 72 పోస్టులు అయితే ఉన్నాయండి ఆల్ ఓవర్. ఇక్కడ చూడండి, ఇంకా రిజర్వేషన్ విషయానికి వస్తే ఎవరెవరికి ఈ MTS పోస్టులలో ఎన్ని రిజర్వ్ అయినాయని చూసుకుంటే టోటల్గా మనకి ఎక్స్పీరియన్స్ MTS పోస్టులకి, నాన్ ఎక్స్పీరియన్స్ అంటే జనరల్ MTS పోస్టులకి ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చూడండి టోటల్గా 2 కలిపితే 179 పోస్టులు ఉన్నాయండి. మనం ఫస్ట్ చెప్పినాం కదా 179 పోస్టులు ఉన్నాయని. ఇక్కడ చూడండి, SC వాళ్ళకైతే 20 పోస్టులు ఉన్నాయండి, ST వాళ్ళకైతే 12 పోస్టులు ఉన్నాయండి, ఓబీసీకి అయితే 48 పోస్టులు ఉన్నాయండి, ఈడబ్ల్యూఎస్కి అయితే దాదాపు 16 పోస్టులు అయితే ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ విషయానికి వస్తే 83 పోస్టులు ఉన్నాయండి. ST వాళ్ళకి 2 బ్యాక్లాగ్ పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 10 బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉన్నాయండి. ఇంకా హ్యాండిక్యాప్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, దాదాపు పోస్టులు అయితే ఎక్స్పీరియన్స్డ్కి సంబంధించినట్టు ఉన్నాయండి రిజర్వ్డ్. 5 పోస్టులు వచ్చి నాన్ ఎక్స్పీరియన్స్డ్, అంటే ఓన్లీ 10th చదివింటే చాలు. హ్యాండిక్యాప్లకి అయితే 5 పోస్టులు రిజర్వ్లో ఉన్నాయండి. నోటిఫికేషన్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చండి. దాదాపు 28 పోస్టులు అయితే ఉన్నాయి. MTS జనరల్కి సంబంధించి 17 పోస్టులు ఉన్నాయి. MTS ఎక్స్పీరియన్స్డ్కి సంబంధించి మిగతా పోస్టులు ఉన్నాయండి. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే 5 years వచ్చి SC ST వాళ్ళకు ఉందండి, 3 years వచ్చి ఓబీసీ వాళ్ళకు ఉంది, 10 years వచ్చి హ్యాండిక్యాప్స్కి ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే 100 మార్క్స్కి CBT టెస్ట్ అయితే ఉంటుందండి. మనం అక్కడ పోయి ఎగ్జామ్ రాయాలి. అలాగే మనం ఇక్కడ పోస్టులు వదిలినారు కదా, MTS LDC చాలా వదిలినారండి. మనం ఒకవేళ 2-3 పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే సపరేట్గా అయితే అప్లై చేసుకోవాలండి. ఏ దానికి అది సపరేట్గా అప్లై చేసుకోవాలండి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, అసలు నెగిటివ్ మార్కింగే లేదని. ఇక్కడ చూడండి మీరు, MTS జాబ్స్కి దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్. MTSకి ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దండి, అసలు నెగిటివ్ మార్కింగే లేదు. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ కూడా రాదు. SSCలో కూడా Section 2లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కానీ ఈ నోటిఫికేషన్లో మనకి MTSకి సంబంధించి అసలు నెగిటివ్ మార్కింగే లేదండి. ఇంకా మనం సిలబస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మనకి SSCలో ఉన్నట్టే ఉంటుందండి. 70 మార్క్స్కి జనరల్ అవేర్నెస్ కానీ, కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ కానీ అన్నీ SSCకి సంబంధించినట్లే ఉంటాయి. ఇంకా మనకి ఎగ్జామ్ టైం విషయానికి వస్తే మామూలు క్యాండిడేట్స్కి వచ్చి 90 minutes ఉంటుందండి మామూలు క్యాండిడేట్స్కి. అట్లే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వచ్చి 120 minutes అయితే ఉంటుందండి ఎగ్జామ్కి. ఇక్కడ చూడండి కాంపెన్సేటరీ టైం. హ్యాండిక్యాప్స్కి అయితే మంచి ఛాన్స్, ఇది మళ్ళీ కూడా రాదు. అందరికంటే వాళ్ళకే ఎక్కువ టైం ఉంటుంది. వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ యూజ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు అయితే చూద్దామండి. MTSకి అయితే 100 rupees వచ్చి ప్రాసెసింగ్ ఫీ ఉంటుందండి. ఇంకా అలాగే
ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 200 రూపీస్ ఉంటుందండి. ఎవరైనా ఉమెన్స్ కానీ, హ్యాండిక్యాప్స్ కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ వాళ్ళకైతే ఏ ఫీజు ఉండదా అండి. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు ఒక్కటే కట్టాలండి. ఇంకేం కట్టక్కర్లా, ఓన్లీ 100 రూపీసే. మీరు ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉండేటివి కానీ, ఎక్స్పీరియన్స్ లేని ఎంటీఎస్ జాబ్స్ కానీ ప్రతి ఒక్కటి అప్లై చేసుకోవచ్చండి. ఓన్లీ 100 రూపీస్ మాత్రమే ఫీజు ఉంటుంది ఎగ్జామ్షన్ ఉన్న వాళ్ళకి. ఎగ్జామ్షన్ లేని వాళ్ళకి కూడా మనకి ఏం పెద్ద అమౌంట్ ఏం కాదు, 200 రూపీసే ఉంటుందండి. ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఆయుర్వేదిక్ దాంట్లో దాదాపు మనకి నాకు తెలిసి ఏం పని ఎక్కువ ఉండదండి. ఇలాంటివి మళ్ళా మళ్ళా రాదు ఈ ఛాన్స్, అవి యూస్ చేసుకోండి. ఇంకా ఎగ్జామ్ సెంటర్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి ఎక్కడైనా ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయండి. అహ్మదాబాద్ కానీ, బెంగళూరు కానీ, భోపాల్ కానీ, భువనేశ్వర్ కానీ, ఇలా. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు చూసుకుంటే మనకు వచ్చి హైదరాబాద్ ఉందండి, విజయవాడ ఉంది, వరంగల్ ఉంది, ఇంకా అంతేనండి. ఈ నోటిఫికేషన్లో ఎంటీఎస్ జాబ్కి సంబంధించి మీకు అయితే పిన్ టు పిన్ అన్నీ చెప్పానండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. తప్పకుండా అప్లై చేసుకోండి, మర్చిపోద్దండి. ఇది మంచి ఆపర్చునిటీ, మళ్ళీ మళ్ళీ రాదు. అది ఒక 10th దాంట్లోనే దాదాపు 18,000 నుంచి 25,000 వరకు ఉంటుందండి బేసిక్ పే. ఇంకా అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు 30-35 వరకు మనకి చేతికి రావచ్చు. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. అలాగే ఈ నోటిఫికేషన్ లింక్ నేను కింద కామెంట్ సెక్షన్లో కానీ, డిస్క్రిప్షన్లో కానీ ఇస్తానండి. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి, మీకోసం అప్లికేషన్ వీడియో చేస్తానండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తరుణ్ ఇన్ఫర్మేషన్ అలర్ట్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.